హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే జాబ్స్ క్యాలెండర్ ఛానల్. ప్రభుత్వ సంస్థలో మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఐఐటి గోవా నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులకి దరఖాస్తు ఆహ్వానించిందండి. ఒకసారి దరఖాస్తు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం జీతం, స్థిరమైన ఉద్యోగం మీ సొంతం అవుతాయండి. సో ఈరోజు చూసే నోటిఫికేషన్ వచ్చేసరికి ఐఐటి గోవాలో నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ అండి. జూనియర్ ఇంజనీర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలండి. జూనియర్ ఇంజనీర్ వచ్చేసరికి సివిల్, సూపరింటెండెంట్ వాళ్ళకి నర్సింగ్ అండి. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చండి. 19/4/2026 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. ఇది ఐఐటి గోవా అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా అండి. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ. గోవాలోని పోండా అనే చోట ఉంది. దేశంలో ఐఐటి అని చెప్పగానే అందరికీ తెలుసు ఆ స్థాయి సంస్థ. ఇక్కడ ఉద్యోగం దొరికితే జీవితంలో స్థిరపడినట్టేనండి. కేంద్ర సర్కారు నిబంధనల ప్రకారం జీతాలు, సెలవులు, ఆరోగ్య సేవలు అన్నీ మంచి ప్యాకేజ్తో వస్తాయి. ఇలాంటి అవకాశం వదిలిపెట్టకండి. ఇది ఉద్యోగ వివరాలకు వచ్చేసరికి జూనియర్ ఇంజనీర్ అండి. ఇది సివిల్. ఐఐటి గోవా క్యాంపస్లోని పనులు, నిర్మాణాలు, సివిల్ ప్రాజెక్ట్స్ పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. అంటే రోజువారీగా బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు చూస్తారు. సూపరింటెండెంట్ నర్సింగ్ వచ్చేసరికి ఐఐటి గోవా హెల్త్ సెంటర్లో పేషెంట్లకు సేవ చేయటం, ఆసుపత్రి నిర్వహణ చూసుకోవడం ఈ పోస్ట్ పని అండి. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ వచ్చేసరికి ఆఫీస్ పని, రికార్డు నిర్వహణ, కరెస్పాండెన్స్, ఇతర అడ్మిట్ పనులు చేయాల్సి ఉంటుందండి. సో అర్హత వచ్చేసరికి జూనియర్ ఇంజనీర్ సివిల్ వాళ్ళకి 3 సంవత్సరాల డిప్లొమా 60% మార్కులు పూర్తి చేసి తర్వాత 6 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలండి. లేదా బీటెక్, బీఈ 60% మార్కులు, 3 సంవత్సరాల అనుభవం ఉన్న అర్హులే అండి. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సూపరింటెండెంట్ నర్సింగ్ వచ్చేసరికి ఇది 60% మార్కులు ఉండాలండి. 6 సంవత్సరాల హాస్పిటల్ అనుభవం అనేది కావాలి. లేదా బీఎస్సీ నర్సింగ్లో 60% మార్కులు, 3 సంవత్సరాల అనుభవం ఉన్నా సరిపోతుందండి. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ వచ్చేసరికి ఏదైనా స్ట్రీమ్లో బ్యాచిలర్ డిగ్రీ కనీసం 55% మార్కులు ఉంటే చాలు. ఎక్కువ అనుభవం అనేది అవసరం లేదండి ఈ పోస్ట్కి. వయసు పరిమితం వచ్చేసరికి జూనియర్ ఇంజనీర్ మరియు సూపరింటెండెంట్ పోస్టులకి గరిష్టంగా 34 సంవత్సరాలండి. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్ట్ గరిష్టంగా 27 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అయితే నిబంధనల ప్రకారం వయసు సడలింపు అనేది ఉంటుందండి. జీతం వివరాలు వచ్చేసరికి జూనియర్ ఇంజనీర్ మరియు సూపరింటెండెంట్ పోస్టులకి పే లెవెల్ 6 ప్రకారం నెలకి 35,400 నుండి 1,12,000 వరకు జీతం వస్తుందండి. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులకి అయితే పే లెవెల్ 4 ప్రకారం 25,500 నుండి 81,000 వరకు వస్తుందండి. ఇవి కాక కేంద్ర ప్రభుత్వ పద్ధతిలో డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ సేవలు, పిఎఫ్ వంటి సౌకర్యాలు అదనంగా వస్తాయండి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎంపిక అనేది 3 దశల్లో జరుగుతుందండి. మొదటగా రాత పరీక్ష ఉంటుంది. తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుందండి. అంతిమంగా ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. సో భయపడకండి, ఇది సాధారణ పరీక్షలే. సరిగ్గా చదివి ప్రాక్టీస్ చేసి ఎవరైనా పాస్ అవుతారండి. ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఇందులో నాన్ టీచింగ్ స్టాఫ్ నోటిఫికేషన్కి వెళ్ళి క్లిక్ చేయండి. తర్వాత ఫామ్ అనేది ఫిల్ చేయండి అండి. ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. జనరల్, ఓబీసీ విద్యార్థులకి అయితే గ్రూప్ బి పోస్టులకి 300 రూపాయలు కట్టాలండి. గ్రూప్ సి పోస్టులకు వచ్చేసరికి ఫీజు 200 రూపాయలు ఉందండి. ఆన్లైన్లో పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకి అయితే ఫీజు లేదండి. అన్నీ చెక్ చేసే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన అప్లికేషన్ కాపీ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసి భద్రపరచుకోండి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది లాస్ట్లో. సో ముఖ్యమైన తేదీలు వచ్చేసరికి నోటిఫికేషన్ విడుదల తేదీ 20వ తారీఖు అండి. ఆన్లైన్ అప్లికేషన్ మొదలయ్యే తేదీ కూడా 20. సో దరఖాస్తు చేసుకోవాల్సిన చివరి తేదీ వచ్చేసరికి వచ్చే నెల 19 అండి. ఏప్రిల్ 19 లాస్ట్ డేట్. సో ఆలస్యం చేయకండి. చివరి నిమిషం వరకు ఆగితే నెట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సమయానికి దరఖాస్తు చేయడం మంచిది. సో ఎవరు దరఖాస్తు చేయాలనేది, సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ అవకాశాన్ని వదలకండి. నర్సింగ్ చదివి హాస్పిటల్ పనిచేస్తున్న వారికి ఐఐటి గోవాలో మంచి కెరీర్ వేచి ఉంది. డిగ్రీ పూర్తి చేసి ఫ్రెషర్స్ కూడా అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులే అండి. గ్రామాల నుండి వచ్చిన పిల్లలకు కూడా ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఫీజు కూడా లేదు. సో అర్హత ఉందా అంటే అయితే వెంటనే అప్లై చేసేయండి. అందరికీ ఒక డౌట్ వస్తుందండి, ఐఐటి గోవా ఎక్కడ ఉంది అనేది. ఐఐటి గోవా పోండా
గోవాలో ఉందండి. పిన్ కోడ్ వచ్చేసరికి 403401 అండి. సో బీటెక్ వారికి జూనియర్ ఇంజినీర్ పోస్ట్ వస్తుందా అంటే వస్తుందండి. బీటెక్, బీఈ సివిల్ ఇంజనీరింగ్ 60% మార్కులతో 3 సంవత్సరాల అనుభవం ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చండి. సో భయపడకండి. ఇది సాధారణ పరీక్షలే కాబట్టి సరిగ్గా చదివి ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా పాస్ అవుతారండి. మళ్ళీ మీకు చెప్తున్నానండి. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి ఏప్రిల్ 19 అండి. ఆలస్యం చేయకండి. చివరి నిమిషం వరకు అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ముందే దరఖాస్తు చేసుకోండి. ఆల్ ది బెస్ట్ గైస్. మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.